హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్నో నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులతోటి మనం ఎన్నో ఇంటర్వ్యూలు అయితే ఇప్పటి వరకు చేయటం జరిగింది. కాగా ఇప్పుడున్న మనం ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా స్పెషల్ అన్నమాట. బీచ్కి కానివ్వండి, లేకుంటే మత్స్య సంపదకు కానివ్వండి, లేకుంటే ఒకానొక టైంలో ఉమ్మడి రాష్ట్రం సంక్షోభంలో ఉన్న టైంలో ఒక ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి నియోజకవర్గం. అలానే టీడీపీకి కంచుకోటగా కూడా చెప్పుకునేటువంటి ఒకానొక నియోజకవర్గం. 151తో జగన్ గారి వేవ్ని కూడా తట్టుకొని నుంచున్న నియోజకవర్గాలలో ఈ నియోజకవర్గం కూడా ఒకటి. అది మరేదో కాదు, చీరాల నియోజకవర్గం. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కొండయ్య గారితో ఇవాళ మనం ఉన్నాం. అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీ క్యాండిడేట్ ఇంతకు ముందు గెలిచిన ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయినాక అసలు కనీసం డిపాజిట్లు తీసుకునే పొజిషన్లో అయినా టీడీపీ ఉందా? లీడర్తో పాటు క్యాడర్ కూడా వెళ్ళిపోయారా? లేదా క్యాడర్ మధ్యలో ఇంకా సైకిల్ గుర్తు అలానే చిరస్మరణీయంగా మిగులుందా? ఇలాంటి ఎన్నో చిక్కు ప్రశ్నలకి ముడివిప్పబోతున్నారు ఇన్ఛార్జ్ కొండయ్య గారు. ఆయన్ని అడిగి మరికొన్ని చిక్కు ప్రశ్నల్ని విడదీసేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్, మొదటిగా మిమ్మల్ని అడగాలంటే ఈ నియోజకవర్గం గురించి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి సార్ ఈ నియోజకవర్గంలో. కాకపోతే నాకు కానీ చాలామంది ప్రజలు, నేను దారిలో ఎక్కడైనా టీ స్టాల్ కానీ టిఫిన్ సెంటర్లో కానీ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే నాకు చాలామంది చెప్తా ఉంది ఏంది అని అంటే, లీడర్ వెళ్ళిపోయారు, అలానే క్యాడర్ ఇంకా టీడీపీలోనే ఉన్నారు అనే అంశం అయితే నాకైతే చాలామంది చెప్పడం జరిగింది. జెన్యూన్గా నార్మల్ ప్రజలు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, లేకుంటే ఏ ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. అసలు లీడర్ ఇంతకుముందు టీడీపీలోకి వెళ్ళి వైసీపీలోకి ఎందుకు వెళ్ళిపోయారు? అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో డేర్ చేసి మీరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా మీరు వచ్చారా, లేకుంటే చంద్రబాబు గారు పంపించారా? చంద్రబాబు గారే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎతుకుతున్న సందర్భంలో గతంలో ఉన్నటువంటి నేపథ్యం, నేను పార్లమెంటుకు పోటీ చేసి ఉంటాం 2009లో. అంటే దాదాపు పార్టీలో 96 నుంచి నేను సర్పంచ్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఉంటాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మీరు ఫలానా నియోజకవర్గానికి వెళ్తారా, చీరాలు వెళ్తావా అని అడిగినప్పుడు మీరు వెళ్ళమంటే నేను వెళ్తానని చెప్పడం జరిగింది. ఓకే. ఆ సందర్భంలో మొత్తం చీరాల్లో ఎవరైతే ఇప్పుడున్నటువంటి కరణం బలరాం గారు ఎమ్మెల్యే గారు ఉన్నారో, మళ్ళా మనం తెలుగుదేశం పార్టీలోకి వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనం వెళ్ళి వైసీపీకి వెళ్దాం. వైసీపీ అనేది పేరుకే, కానీ తిరిగి మళ్ళీ మన పార్టీలోకి మనం వద్దాం, మనందరం కలిసి వెళ్దాం రా అని చెప్పిన సందర్భంలో కొంతమంది సీనియర్ క్యాడర్ మాత్రమే వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఓటర్ ఎవరు డిస్టర్బ్ అవ్వాల. హార్డ్ కోర్ టీడీపీ గ్రూప్ అంతా కూడా నాతోనే ఉంది. కానీ కొద్దిమంది ప్రయోజనాలు ఆశించి, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, సరే ఏదో ఒకటి మనం చేసుకుందాం, ఇతన్ని గెలిపించుకున్నాం కదా, మనకి ఏం ప్రయోజనం ఇప్పుడు వదిలేస్తే అని చెప్పి కొద్దిపాటి స్వార్థం ఉన్నటువంటి వాళ్ళు ఆయన వెనకాల ఉన్నారు. మాకు ఏ స్వార్థం అవసరం లేదు, మేము ఖచ్చితంగా టీడీపీ వాళ్ళమే, మా చివరి వరకు కూడా మేము టీడీపీలోనే ఉంటామని చెప్పేసి మాకంటే కూడా ఒక ఇన్ఛార్జి కంటే కూడా చాలా గట్టి నిర్ణయంతో తీసుకున్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. కొద్దిమంది కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అయితే సార్, ఇక్కడ నా డౌట్ ఏంటి అని అంటే, సార్ లీడర్ వెళ్ళిపోయారు, మీరే ఒప్పుకుంటున్నారు సీనియర్ క్యాడర్ కూడా వెళ్ళిపోయారని, అయినా కూడా టీడీపీ ఇక్కడ గెలుస్తుందని మీ ధైర్యం ఏంటిది? నేను చెప్పింది అవకాశవాదంగా ఉన్న కొంతమంది మాత్రమే వెళ్ళారు తప్ప ఓకే. అసలు క్యాడర్ ఇక్కడ నుంచి వెళ్ళా. లేకపోతే నేను ముడికి ఏం చేస్తాను? ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టేగా నేను కూడా ఈ రోజున 22 నెలల్లో ఏ నియోజకవర్గాన్ని కూడా చూసినా కూడా ఎక్కడ కూడా నియోజకవర్గంలో నాకు ఏ ఎజెండా ఇచ్చినా ఖచ్చితంగా అది A+లోనే, నా రిపోర్ట్స్ అన్నీ A+లో ఉన్నాయంటే వాళ్ళందరూ నాతో పాటు తిరిగితేనేగా. కొద్దిమంది అవకాశం వచ్చింది, ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, మళ్ళీ మన పార్టీలోకి వెనక్కి వస్తాం కదా అనే భావంతో, అంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు కనుక ఇది నిజమే అనుకుని నమ్ముకున్నటువంటి వాళ్ళు నమ్మారు. సరే, వాళ్ళు ఆయనతో పాటు ఉంటారా ఉండరా అనేది అది నేను ఇప్పుడు చెప్పకూడదు, అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ బ్లడ్లో కూడా తెలుగుదేశమే
ఆ పచ్చరక్తమే ప్రవహిస్తుంది అనేది నా అభిప్రాయం. అయితే మీరు చెప్పేది ఏందంటే వాళ్ళ ఏ జెండా పట్టుకొని తిరిగినా పరదా చాటుకెళ్ళాక నొక్కేది మాత్రం మీ గుర్తు మీద నొక్కుతారని అంటున్నారు. అవునా? అంటే ఇక అది అది అనివార్యం. అది నేను చెప్తానో లేదు నేనేదో కష్టపడి చేస్తానో, నేనేదో మొత్తం చీరాల మొత్తాన్ని చుట్టేసి మొత్తం తిప్పేసానని కాదు. వాళ్ళ భావము, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన విధానమే టీడీపీతో ముడిపడి ఉంది. అది మనకి ఈజీ అవుతుంది ఈ నియోజకవర్గంలో. అయితే సార్ మిమ్మల్ని ఓపెన్‌గా అడగదలుచుకుంటున్నాను. ఒకటేందనంటే సార్ చీరాల నియోజకవర్గం ప్రతిసారి టీడీపీ థర్డ్ లిస్ట్‌లో అభ్యర్థి ఎవరని చెప్తది. కానీ 2 ఏళ్ల ముందే మిమ్మల్ని ఇన్‌చార్జ్‌గా ఈ నియోజకవర్గానికి పంపించారంటే దాని ఎనకాల ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటనంటారు? అంటే ఇంతకుముందు ఏ అభ్యర్థి కూడా డైరెక్ట్‌గా చీరాల మీరే చెప్తున్నారుగా చీరాల యొక్క నేపథ్యం, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ముందొస్తే ఎవరు రాలేదు. సో, నాకు ఈ జిల్లా వాడిని గనక, ఈ జిల్లాతో ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, నేను ఆ రోజుకి ఆ రోజు వెతుక్కోవాల్సిన అవసరం లేదు కదా! ఆల్రెడీ నేను పార్టీలో ఉన్నా. ఇప్పటివరకు ఏదో అధికారాలు సంపాదించుకున్నోడిని కాదు. ఓకే. బాస్ నాకొక అంటే ఆయన ఒక ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశాన్ని నేను దాన్ని చూసా తప్పకుండా ఇక్కడ అమలు జరపడానికి వచ్చాను తప్ప, ఇది ఏమవుతుంది? లేకపోతే ఇలాంటి నియోజకవర్గంలో ఏమైనా ఉంటదా? ఇక్కడ ఏమన్నా జరుగుతాయా? నథింగ్ నేనెప్పుడూ ఆలోచించలేదు. నేను ముందు చూపుతోనే వచ్చా. అయితే మీరు మీ చంద్రబాబు గారు అదే మీ బాస్ గారి గురించి ఇంత ప్రేమ ఆప్యాయతల గురించి చెప్తున్నారు సార్. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు అది అక్రమంగా చేశారని మీరంటారు. లేదు సక్రమంగా చేశామని వాళ్ళు అంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అరెస్ట్ అయితే జరిగింది. ఆ అరెస్ట్ నేపథ్యంలో మీరు చేసినటువంటి నిరసనలు గాని, ఆందోళనలు గాని దాదాపు 175 నియోజకవర్గాల్లో చీరాల మొత్తం ఒక ఎత్తుగా నిలిసింది. ఇది ఎలా అనంటారు? 151 ఎమ్మెల్యేలు అవతల పెట్టుకొని మీ బాస్‌ని అరెస్ట్ చేసున్న సిట్యుయేషన్‌లో అసలు మీరు ఎలా చేయగలిగారు అది? మొత్తం కేడర్‌తో మాట్లాడాం. ఎక్కడ కూడా ఒక ఇంచు మనం తగ్గాల్సిన అవసరం లేదు. ఇక్కడేదో పెద్ద మనకంటే సూపర్ మ్యాన్‌లు ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. మేము ఒకటే ఆలోచించాం. వాళ్ళకంటే మేము దేంట్లోనూ తక్కువ కాదు. సో, వాళ్ళు గెలిచారు. నేను గెలవలేదు అంతే తేడా. దాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. మొత్తం కేడర్ అంతా కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసింది. మొత్తం ప్రతిరోజు శిబిరాలు పెట్టాం. కంటిన్యూ చేసాం. మా పని మేము చీరాల్లో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసాం. అయితే మా బాబు గారు అరెస్ట్ అనే దానికి అది అందరికీ తెలుసు. మీరు అనుకుంటున్నారు. మేము ఇప్పటికీ చెబుతున్నాం. కారణం లేకుండానే చేశారు. ఓకే. స్కిల్ డెవలప్‌మెంట్ మరి ఉంటే మరి ఈ రోజున ఇప్పుడు ఇదే ఊళ్ళో స్కిల్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే మనకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో దాదాపు 3,00,00,000 విలువైనటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని ఇచ్చారు. పెద్ద ఎత్తున అక్కడ మీరు ఆ సెంటర్ చూస్తే అదిరిపోతారు. చీరల్లో చాలామందికి ఆ సెంటర్ ట్రైనింగ్ ఇచ్చింది. చాలామంది దాని ద్వారా ఉపాధి పొందారు. ఓకే. కాబట్టి ఇక్కడ జరిగింది అది అన్యాయమే. కావాలని అరెస్ట్ చేశారనేది ఈ పూటకి కానీ రేపు కానీ ఇంకో రోజు కూడా ఇప్పటికి మమ్మల్ని రుజువు చేయలేకపోయారుగా. చేయమని చూద్దాం. ఎక్కడుంది? ఏం తీసుకున్నారు? ఏ అకౌంట్కి డబ్బులు వచ్చినాయి? ఎవరైనా డబ్బులు తీసుకున్నాం మేము? మా వాళ్ళు ఎక్కడైనా డబ్బులు తీసుకున్నట్టుగా ఏమైనా చూపించగలిగారా? అవును, ఇప్పటి వరకు చూపించలేకపోయారు కదా. అయితే ఇంకో విషయం ఏందంటే, సరే చంద్రబాబు నాయుడు గారంత వ్యక్తి ఏమీ అవకతవకలు చేసుండకపోవచ్చు అని అనుకుందాం. అంటే ఆయన ఆల్రెడీ 15 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ గారిని 2, 3 సందర్భాల్లో ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. సరే ఆయన ఎటువంటిది చేయలేదని అనుకుందాం. నారా లోకేష్ గారి మీద కూడా కొన్ని కేసులు అప్పట్లో పెట్టారు సార్. ఆయన్ని అరెస్ట్ చేస్తారనే సిట్యుయేషన్స్‌లో ఆయన ఎళ్లి ఢిల్లీలో దాక్కున్నారని కూడా వార్తలొచ్చినాయి. అంటే రాజకీయాల్లో ఒక నానుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇన్ఛార్జ్ కానీ, ఒక ముఖ్యమైన వ్యక్తి కానీ, ఒక 10 రోజులు, ఓ 4, 5 రోజులు కానీ ఏ కారణం చేతన్నా కానీ నియోజకవర్గంలోకి ఆడి పర్సనల్ ప్రాబ్లం అవ్వచ్చు, వాడికి హెల్త్ బాగోలేకపోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఒక 4 రోజులు కానీ నియోజకవర్గం దాటి పక్కనుంటే వదంతులు ఈజీగా చేస్తారు. అయితే మీరు నారా లోకేష్ బాబు గారి గురించి ఒక్క మాట అయితే చెప్తాను. అసలు అసలు రింగ్ రోడ్డే లేనటువంటి రోడ్డు మీద కేసు పెడతాం అనేది హాస్యాస్పదం కాదా? రోడ్డే లేదు. ఇప్పుడు అనుకున్నాం. ఇప్పుడు మీరు ఓ దగ్గర రావాలనుకుంటారు. ఓకే. చేద్దాం అనుకుంటారు. కానీ ఏమీ చేయకుండా ఎలా కేసు పెడతారు? అయితే లోకేష్ గారు గాని, చంద్రబాబు గాని వాళ్ళిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు సార్.
కక్ష సాధింపు చర్యలు అనేది మీరు వాళ్ళ మీద చూపించడం తప్పు, వాళ్ళు మీ మీద చూపించడం తప్పు, నేను ఒప్పుకుంటాను. బట్ భారతి గారిని కొంతమంది టీడీపీ వాళ్ళు అసభ్యంగా మాట్లాడతాం కానీ, లేకుంటే బ భువనేశ్వరమ్మ గురించి కానీ, లేకుంటే నారా బ్రహ్మణి గారి గురించి కానీ వైసీపీ వాళ్ళు గలీజ్గా మాట్లాడతాం కానీ, ప్రజలకి ఒక జుగుప్సాకరమైన ఫీలింగ్ వస్తుందని మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? మొట్టమొదటి మాట మీకు చెప్తాం, మా సభ్యత మా సంస్కారాన్ని మీరు భారతమ్మను కానీ మా కేడర్లో మా తెలుగుదేశం పార్టీ ఉన్నాడు ఎవడన్నా ఒక్క చెడ్డ మాట మాట్లాడడం ముందు మీరు రివైండ్ చేసుకోండి. ఎక్కడ ఆమెను తప్పు మాట్లాడాల. కాకపోతే ఆవిడ సాక్షి పేపర్ ఆవిడ మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఓకే, మేము ఆవిడ మీద కొన్ని నేరాలు నిందాపనలు చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ హస్బెండ్ సీఎం, ఓకే, వాళ్ళ పేపర్ వాళ్ళది, అడ్డంగా ఆ పేపర్కి కొన్ని కోట్ల రూపాయలు యాడ్స్ రూపాయన, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న 2,25,000 మంది ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరి పేర్ల మీద పెట్టేసి డబ్బులు దోసుకున్నా. మరి ఇవి మేము ప్రతిపక్షంలో ఉండి ఆమెని విమర్శించాం తప్ప చెడ్డ మాట మేము మాట్లాడలేదు. ఇక భువనేశ్వరమ్మ గారి గురించి మీరు మాట్లాడితే తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారు అంటారు చూసారా, చుట్టాన్ని పిలిచి వాడికి తిండి పెడితే వాడు ఇంటి వాసాలు లెక్కేసాడంట. అట్లా మా పార్టీలోనే ఎమ్మెల్యేలు అయ్యి మా పార్టీలోనే గెలిచి అదే ఇంట్లో ఆమె చేతి మీద కాఫీ టీ తాగిన విశ్వాసం లేని విశ్వాసఘాతుకులు మాట్లాడారు తప్ప వాళ్ళు మాట్లాడారనే దానికంటే కూడా మా పార్టీలో ఉన్న వాళ్ళే మాట్లాడారనేది మా అభిప్రాయం. అయితే వాళ్ళ పార్టీకి వెళ్ళి మాట్లాడారు. సార్ ఇప్పుడు ఇక్కడున్న మీ ఎమ్మెల్యే గారు వైసీపీలోకి వెళ్ళిపోయారు సార్. అలానే కొన్ని ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనే ఇంకొక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయారు. అటు గన్నవరం చూసుకున్నా, కొన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నా మీరు గెలిచినా కూడా అది ప్రతిఫలం లేకపోయింది. ఇప్పుడు రేపు కూడా బై హుక్ ఆర్ క్రుక్ మళ్ళీ జగన్ గారికి అతి తక్కువ సీట్లతోటి మార్జిన్ వచ్చి మీలో నుంచి 2-3 వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? అసలు టీడీపీ నెక్స్ట్ ఉంటుంది అంటారా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలుకి ఆయనకి ఈ సీన్ లేదు. ఎందుకనంటే లాస్ట్ టైం మాకు ఎన్ని వచ్చినాయి, 24, 23 వచ్చినాయి. అవును, ఈరోజు వాళ్ళకి అన్నీ కూడా వస్తాయని గ్యారంటీ లేదు. మీరు అనుకుంటున్నారు కేవలం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు ప్రజలకి, ఆయన మాట్లాడే మాటల్లో ఆ దేవుడు అంటుంటాడు. ఏ దేవుడు? నేను మీ బిడ్డని అంటాడు. నువ్వు ఎవరు బిడ్డవి? ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ప్రజలందరినీ ఇంతకుముందు భ్రమలో పడ్డట్టు ఇప్పుడు కూడా భ్రమలో పెట్టచ్చు అంటాడు. ఇప్పుడు ఏమంటాడు? సిద్ధం అంటాడు. నువ్వు దేనికి సిద్ధం? ఈ రాష్ట్రంలో ఎవరిని వదిలిపెట్టావు? ఏ వర్గాలను వదిలిపెట్టావు? మరి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమైనా కంప్లీట్ చేసావా? 9 సార్లు కరెంట్ రేట్ పెంచడం ఏంటి? 8 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఏంటి? మద్యపాన నిషేధం అని చెప్పి దాని మీద 15 సంవత్సరాలు డబ్బులు తెచ్చుకోవడం ఏంటి? ఉన్న విశాఖపట్నం ఉన్న ఆస్తులన్నిటి మీద కూడా లోన్లు తెచ్చుకోవడం ఏంటి? ఇన్ని తెలుసుండి ఇంకా నేను గెలుస్తాను, వై నాట్ 175 అంటే కనీసం నువ్వు పోటీ చేసే దగ్గరన్నా గెలుస్తావో లేదో అది గమనించుకోమనేది మా అభిప్రాయం. రైట్ సార్, మీరు ఇప్పుడు మద్యం షాపుల గురించి ప్రస్తావన తెచ్చారు. నాకు నేను కొన్ని దగ్గరలో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ టాక్స్ కానీ లేకుంటే ఏది లేకుండా ప్రజలతో మాట్లాడదామని నేను ఎవరనేది ఏంటని చెప్పకుండా నేను తిరుగుతున్న క్రమంలో వైన్ షాపుల దగ్గర అసలు పరిస్థితి ఎలా ఉంది? ఎందుకనంటే టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏకగ్రీవంగా చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంటే తీసుకుంటున్నారు, ఆన్లైన్ పేమెంట్ తీసుకోవట్లేదని మీరు మీ 3 పార్టీలు చేసినటువంటి అభియోగం. అందులో ఎంత మటుకు నిజం ఎంత మటుకు అబద్ధం అని తెలుసుకోవడానికి. నిజం కూడా. ఓకే, మేము అభియోగం ఏం చేయట్లా. ఊరికే ఏదో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం ఏదో విమర్శించాలి అది కాదు మేము విమర్శిస్తుంది. అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసినటువంటి డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడున్న డిస్టిలరీస్ అన్నీ మీ కాదా? ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి నాణ్యత లేనటువంటి మంద కాదా? ఇవన్నీ మీరు ఒకసారి. దానికి అప్రూవల్స్ మీరే ఇచ్చారని అంటున్నారా? మేము ఎక్కడ ఇచ్చాం? ఆయన అంటున్నారు సార్, అసెంబ్లీలో అన్నారు సార్. ఆయన గవర్నమెంట్ ఉంది, మేము ఇచ్చిన లైసెన్స్ అప్రూవల్ ఇచ్చిన వాళ్ళ అందరి పక్కన పెట్టి వాళ్ళందరి మీద బెదిరించి అదిరించి ఆయన సొంత కంపెనీలు పెట్టుకొని తయారు చేసుకొని ప్రజల దృష్టిలో ఆయన మందు అమ్ముతున్నాడు. పబ్లిక్ ఏదో విపరీతంగా డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నారు. ఎక్కడ వైట్ ట్రాన్సాక్షన్స్ కొద్ది భాగం చూపిస్తూ మిగిలినవన్నీ డబ్బుని బ్లాక్ అమౌంట్ మొత్తం లాగేస్తున్నాడనే సత్యం. ఇంకోటి చెప్తున్నాం, ఎప్పుడైనా దాదాపు 19 మంది 18 మంది ఈ రాష్ట్రంలో
ముఖ్యమంత్రులుగా వాళ్ళ యొక్క పాలన అందించారు. మరి నీ పాలనలో పోలీసు వారు మందు అమ్మడం ఏంటి? అంటే నీ కౌంటర్స్లో పోలీసులను పెట్టి అమ్మేయడం అంటే దాని అర్థం ఏంటి? అయితే సార్ ఈ కౌంటర్ల దగ్గరికే నేను వచ్చాను సార్. ఇందాక మనం కొంచెం లైట్‌గా టాపిక్ డీవియేట్ అయ్యాము. కౌంటర్ల దగ్గర సార్ కుర్రోళ్ళు సార్ మాక్సిమం డిగ్రీనో, ఇంజినీరింగో చదివిన కుర్రోళ్ళు ఉంటున్నారు కౌంటర్ల దగ్గర. అసలు ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? అంటే యువతని ఈరోజు మీరు చూసారా? వాలంటీర్లు ఎవరు? వాళ్ళకి ఇస్తున్న జీతం ఎంత? 5,000 వాళ్ళకి ఏం ఈ మధ్య చెప్తున్నావు? ఏదో పెంచారు నువ్వేం చెప్తున్నావు వాళ్ళకి? ఉద్యోగం. నీకు పర్మనెంట్ ఉద్యోగం, నిన్ను అది చేస్తుంది ఇది చేస్తుంది చెప్తున్నావు. ఇక్కడ ఉన్నటువంటి ముసలోళ్ళు ముతకోళ్ళు కాకుండా కుర్రాళ్ళని పెడితే కేవలం నీకు ఫ్యాక్షనిజం తెలుసు, ప్రజల్ని ఎలా బెదిరించాలో తెలుసు. ఎవరిని పెడితే నువ్వు అక్కడ అంటే నీ పర్పస్ సాల్వ్ అవుతుందో దృష్టిలో పెట్టుకొని పెట్టారు. ఈరోజు మీకు ఈ రాష్ట్రంలో యథేచ్ఛితంగా ఒక చిన్న విషయాన్ని మీరు గమనిస్తే మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి అరకు కానీ అరకు వ్యాలీస్లో పండినటువంటి కాఫీని ప్రపంచ దేశాలకి మనము చంద్రబాబు నాయుడు 100% తెలియజేస్తే వాస్తవం. అవును. నువ్వు గంజాయిని ఇక్కడ పండించి మొత్తం దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకి ఇతర ప్రాంతాలకి ఎగుమతి చేస్తున్నాం. ఒక పక్క నుంచి మరి గంజాయి, మరి ఇంకా మద్యము, మరో రకమైన మందు, మత్తు మందును కూడా సప్లై ఇస్తున్నారు. ఏది మన బీచెస్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాక్లెట్లలో కూడా పెట్టి ఈ మధ్య అవును. ఈ మధ్య అవును. ఎదిగారంటే అస్సలు నీ పాలన ఉందా? నీకు పార్టీ మీద అంటే ప్రభుత్వం మీద గ్రిప్ ఉందా? అంటే ఏ స్టేజ్లో ఉన్నావు? ఎందుకు ఈ గంజాయిని ఇంత యథేచ్ఛితంగా జరిగింది అంటే, ఒక మనిషికి కిక్కు రావాలంటే 180 రూపాయలు ఖర్చు పెడితే కిక్ వస్తుంది. అదే గంజాయి అయితే 10 రూపాయలు పెడితే కిక్ వస్తుంది. దీనివల్ల ఏమైంది? మీకు 180 రూపాయలకి వచ్చే మందు అంటే కిక్ 10 రూపాయలకు వస్తుంది. దానివల్ల గంజాయి విపరీతంగా పబ్లిక్లోకి వచ్చింది, సప్లై. ఓకే సార్, ఇది ఒక అంశం అయితే సార్. ఇంకొకటి కమింగ్ టు పాలిటిక్స్, మీరు 2 ప్రోగ్రాములు ఇక్కడ భయంకరంగా చేశారు సార్. అంటే నేను చూశాను, నాకు తెలిసింది, మా రిపోర్టర్లు ఉంటారు, నేను కూడా వచ్చి 2-3 సందర్భాల్లో చూడటం జరిగింది. బాదుడే బాదుడు ప్రోగ్రామ్ ఒకటి, అలానే ఈ రాష్ట్రానికి ఏంది కర్మ అని ఇదేం కర్మ అనే ప్రోగ్రామ్ ఒకటి. అసలు 151 తోటి ఆయన పవర్ పెట్టుకొని దాదాపు అసలు టీడీపీ ఉందో లేదో అనే సిచ్యువేషన్లో ఉండి ఆయన ఎవరు ఏ ప్రోగ్రామ్ చేసినా అరెస్టులు చేయటాలు లేకుంటే ఏదోటి ఆయన కొంచెం అగ్రెసివ్గా ఫాలో అవుతున్నప్పుడు అసలు మీరు ఏ ధైర్యంతో పెట్టారు అంత ప్రోగ్రామ్స్? చేసి చూపించాం కదా. ధైర్యం అనేది ఎవరో ఇస్తే రాదు. ఓకే, ధైర్యం ఇంటర్నల్గా మనకు ఉండాలి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, కర్రలు తీసుకునేది మా వాళ్ళు, యుద్ధం చేస్తుంది మా జనం. బలహీన వర్గాలే కదా, ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలే కదా. మీ వెనకాల ఉండేది ఎవరైతే కర్రలు తీసుకొని మీతో పోరాటం చేస్తున్నారో ఆ వ్యక్తులే మన వెనకాల ఉంటారు. మేము అటువంటి పని చేయలేదు. ప్రజలు మాకు సహకరించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది అనే దానికి దీని నిదర్శనం. ప్రజల్లో వ్యతిరేకత ఉంది కనుకనే నా ప్రోగ్రామ్ సక్సెస్ అయినాయి. అదే ప్రజలు వ్యతిరేకత లేకపోతే ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇంతకు ముందు ఇక్కడ పోతుల సునీత గారు, పోతుల సురేష్ గారు ఇద్దరు ఉండేవారు. ఒకప్పుడు టీడీపీ, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు. వారి ప్రభావం టీడీపీ పైన ఏమైనా ఉంటుందంటారా ఈసారి? వాళ్ళకి ఏం లేదండి. ఓకే, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కదా. ఉన్నారు, కానీ వాళ్ళ పవర్ని ఎవరు తీసుకున్నారు? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఆ పవర్ని ఆ పైన ఉన్న వాళ్ళు లాగేసుకున్నారు. వాళ్ళు కేవలం కూర్చుంటారు అంతే. వాళ్ళ గురించి మనం పెద్దగా, వాళ్ళు గౌరవప్రదంగా ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు, వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రభావంతో ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది మాత్రం ఎక్కడ లేదు. ఇది నేను చెప్పడమే కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళకంటే వాళ్ళ ఎమ్మెల్యే, అలా ఇంకో మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ పవర్ ఏమైందంటే డిస్ట్రిబ్యూట్ అయింది. వాళ్ళ పవర్ ఏమైందంటే డిస్ట్రిబ్యూట్ అయింది. పవర్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఆ పవర్ కొంతమందికి వెళ్ళిపోద్ది, కొన్ని దగ్గరలో వీక్ అవుతుంది. ఓన్లీ సంతకం పెడతారు, ఇది తప్పదు. వాళ్ళని దాన్ని మనం కామెంట్ కూడా చేయక్కర్లేదు కూడా. ఓకే
సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ముఖ్యంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మనిషికి, సగటు మనిషికి కావాల్సింది ఏంటంటే సార్, వాటర్ సార్. డ్రింకింగ్ వాటర్, షెల్టర్, ఫుడ్డు, బేసిక్ సొసైటీలో కొంచెం రెస్పెక్ట్. సార్ చాలామంది ఈ నియోజకవర్గంలో ప్రజలు నాతో చెప్తున్న మాట ఏంటంటే తాగునీటి సమస్య సార్. అసలు ఎలా చూడొచ్చు? దీనికి సొల్యూషన్ ఏంటని అంటారు? రియల్గా చెప్పాలంటే కొంచెం సముద్ర ప్రాంతం కాబట్టి తీర ప్రాంతం అవ్వడం, ప్రధానంగా తీర ప్రాంతం చాలా దగ్గరగా పక్కనే ఉంటుంది కనుక చాలా దగ్గరలో మంచినీళ్ళు లేవు. అవును. అయితే గతంలో ఏం జరిగిందంటే సుజల స్రవంతి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాంతాల్లో, చాలా ఊరుల్లో ఆ రోజు ఒక అంటే మినరల్ ప్లాంట్స్ పెట్టేసి ఓకే. దాని ద్వారా అక్కడ ఉన్న ప్రజలకి ₹2 అట్లాగా బాటిల్ ఇచ్చేసి 14, 19 టైంలో. అప్పుడే అనుకుంటా చేశారు. అయితే ఇప్పుడున్న విషయం ఏంటంటే ఈజీగా ఒక ఇన్ఛార్జిగా అంటే ఇక్కడ ఉన్న స్ట్రగుల్ని పరిష్కరించడానికి నాకు ఒక పార్టీయే ఒక మంచి అవకాశం కల్పించింది. ఓకే. ఉదాహరణకి ఇంటింటికి మంచినీళ్ళు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మా 6 గ్యారంటీల్లో ఒకటి. ఓకే. ఈ 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి ఇంటింటికి మంచినీళ్ళు అనేటువంటి సదుపాయం ద్వారా పరిష్కారం చూపించవచ్చు ఇక్కడ ప్రజలకి. ఇది నైసర్గికంగా స్వతహాగా ఈ ప్రాంతంలో అది సముద్ర ప్రాంతం ఉండటం వల్ల జరిగిన ఇబ్బంది వల్ల దాదాపు మాకు దగ్గర 18 కిలోమీటర్లు నాకు తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతానికి ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్లు వరకు మిగతా అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఉన్న ఏరియా ఉంది, మంచినీళ్ళే ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఉండవు. అంటే తీర ప్రాంతానికి ఆనుకున్న ప్లేసులో చాలా దగ్గరలో అక్కడక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాలా దగ్గర లేవు. అయితే దీనికి శాశ్వతమైన పరిష్కారం చీరాలకు చూపించాలంటే మన పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రెస్టేజియస్గా 6 గ్యారంటీల్లో ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పథకం ఉంది. దాని ద్వారా చీరాల ప్రజల యొక్క పరిస్థితులను చక్కదిద్దొచ్చు అనేది ఒక ఇన్ఛార్జిగా నా అభిప్రాయం. అయితే సార్, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ అంటే మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు సార్, వర్క్ రీత్యా కానీ లేకుంటే ఏమన్నా ఫంక్షన్స్ లేకుంటే వేరే ఏదో విజిటింగ్ కోసం వెళ్ళినా కూడా సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ అంటే మీకు అసలు క్యాపిటల్ ఏది ఫస్ట్ సార్? అదొక జోక్ అయిపోయింది. ఎవడన్నా ఆంధ్ర వాడు వేరే రాష్ట్రానికి వెళ్ళాడంటే అదో జోకు. అసలు మీరు పవర్లోకి వస్తే అట్లీస్ట్ మీరన్నా ఒక సొల్యూషన్ చూపిస్తారా దీనికి? మేము చూపించకపోవడం ఏంటి, మా నినాదమే అది. ఖచ్చితంగా ఏ అమరావతి అయితే ఉందో అదే అమరావతిని రాజధానిగానే చేస్తాం. అయితే అమరావతిని కమరావతి అని కూడా వైసీపీ అంటే చాలా తప్పండి. ఎందుకంటే అది ఒక కమ్మారు మాత్రమే లేరు అక్కడ, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్స్ అది ఏ కులంలో ఉన్నా, అది మార్వాడీలా, కమ్మారా, ఇంకొకరా, మనం ఆహ్వానించదగ్గ విషయం ఇది. ఆహ్వానించాలి. అందుకే ఎన్టీ రామారావు గారు కూడా ఒక పాటలో మన రాష్ట్రానికి మీరు అందరు రండి, పెట్టుబడి పెట్టుకుందాం, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పాడు. అవును. సో నీకు కూడా ఒక అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఏమంటానంటే 70% ఐఏఎస్ వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ క్వార్టర్స్ అన్నీ కూడా రైనాయి. ఇంకోటి నెక్స్ట్ అనే కార్యక్రమం ద్వారా అక్కడ క్రెడా వాళ్ళు కొన్ని సిఆర్డిఏ వాళ్ళు చాలా ప్లాట్లు అమ్మారు. కరెక్ట్. అంటే ఆ ప్లాట్లకు కూడా డబ్బులు కూడా కట్టించుకున్నారు. అంటే కేవలం ఒక 30% దాన్ని కానీ చేసి ఉంటే ఈ రోజున అసలు అమరావతి అనేది ఒక రాజధానిగా ఉండేది. అమరావతి కాదని ఇప్పుడు నీ సొంత ఇంట్లో విషయం అయితే అనుకోవచ్చు. నువ్వు అయినా నేనైనా ఒక ముఖ్యమంత్రి, నీ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. నువ్వు చేసిన పనులు ఆయన కంటిన్యూ చేయాలి, ఆయన చేసిన పనులు ఇంకొక ఆయన కంటిన్యూ చేయాలి. మన పబ్లిక్ సర్వెంట్సే. ఇది మర్చిపోయి నువ్వేదో ఒక నియంతలాగా ఈ మొత్తానికి నేనే 3 రాజధానులు పెడుతున్నారు. ప్రపంచం మొత్తం నిన్ను హేళన చేసింది. భారతదేశం మొత్తానికి ఉంది 28 రాష్ట్రాలకు ఒక రాజధాని, నీకు 3 రాజధానులు దేనికి? దేశానికి ఒకటే ఉంది. నువ్వు అంటే ఎంత హాస్యాస్పదం ఇది. కాబట్టి ఇక్కడ అమరావతి అనేటువంటిదే రాజధాని, దాంట్లో ఏ అనుమానం లేదు. మాకెవరికి అపనమ్మకం లేదు. తిరిగి ఇదే అమరావతిని నాకు తెలిసినంత వరకు అక్కడ ఎంత నష్టం జరిగిందో చూసుకొని మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇన్ని రోజుల్లో మేము రాజధాని క్లియర్ చేస్తామని కూడా మా నాయకుడు చెప్తాడు. ఓకే, మీరు వింటారా సార్?
ఇన్ని రోజుల్లో మేము రాజధాని కంప్లీట్ చేస్తాం అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సార్, విచ్ ఈస్ వెరీ గుడ్. ఒక పొలిటికల్ పార్టీకి, ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సిన కాన్ఫిడెన్స్ అది మంచిది, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ లీడర్ సార్, జనరేషన్ అంటే నెక్స్ట్ టర్మ్ లీడర్స్ అవ్వబోతున్నారు మీరు. మీరందరినీ నేను అడిగేది ఏంటంటే సార్, దాదాపు నేను ప్రతి ఒక్కరిని అడిగాను, అట్లీస్ట్ నెక్స్ట్ టర్మ్ అసెంబ్లీ సెషన్స్ అయినా బూతులు లేకుండా జరుగుతుందా ఏపీలో? కల్చర్ డెవలప్ అయింది, ఒక కల్చర్ డెవలప్ అయింది. ఇది కల్చర్ ఏంటంటే సమాజంలో అత్యున్నతమైనటువంటి అవకాశం మనకు దొరికిందన్న సంగతి మర్చిపోయి బజారోళ్ళలాగా చిల్లరోళ్ళలాగా ఒక ఉందాతనమైన రాజకీయాన్ని మర్చిపోయి చిల్లర మాటలు మాట్లాడడం అనేది అలవాటు చేసుకున్నారు. ఓకే. అయితే పెరుగుడంతా విరుగుడు కోసమని ఏదో ఒక రోజు దీనికి పరిష్కారం దొరక్కపోదు. కాకపోతే రేపే దొరుకుతుందా, ఇంకొక టర్మ్లో దొరుకుద్దా అనేది దొరక్క తప్పదు. అంటే మనం తప్పు చేస్తున్నాం అనే సంగతి తెలిసి కూడా కొంతకాలం ప్రయత్నం చేసాం, అది తప్పదు. అది 1 టర్మా 2 టర్మ్సా, బహుశా ఒక ఉందాతనమైనటువంటి రాజకీయాలు రావాలనేది చాలామందిలో ఉంటుంది. కొద్దిమంది చిల్లరాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఆ పక్కనోడు కూడా అది మాట్లాడకపోతే, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు రాయేశారు, నేను వేయకపోతే నేనేదో అసమర్థుడిని చేతగానోడిని, అంటే నేను కూడా రాయేసి నేను కూడా ఏమనాలా, హీరోయిజం అంటే నేను బాగా తిట్టాను, అంటే నేను ఇంక అంతకంటే బాగా తిట్టాను. ఇది ఎక్కడికి వెళ్ళింది మన కల్చర్? అందుకే సార్ నేను అడుగుతా ఉంది. సో ఈ కల్చర్ని ఎవరు ఆహ్వానించదగిన కల్చర్ కాదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కాలచక్రం కదా, ఇది మనం చేస్తాం తప్పు అనేది 10 మందికి తెలిసినా 11వ వాడు సైలెంట్ అయిపోతాడు, అది జరుగుతుంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, ఇంత అగ్రెసివ్గా పనులు చేస్తున్నారు, సభలు పెడతారు, బీసీ సభలు పెడతారు, బాదుడే బాదుడు అంటారు, ఇదేం కర్మ రాష్ట్రానికి అంటారు, రకరకాలే చేస్తారు. మీకు ఎప్పుడు బెదిరింపులు రాలేదా సార్? ఎందుకు రావు? ఓకే. ఎలా ఎలా వచ్చేవి? మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? మా రియాక్షన్ అంటే నా దగ్గర నా మీద బెదిరింపులు ఏమి లేవు, కానీ నన్ను ఎలాగా నా నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు ఎలా బలహీనపరచాలో ఒక 2-3 అదే పని కట్టుకొని ఆయన క్యాండిడేట్ కాదు, ఈయన కాదు అట్లా అని కంటిన్యూగా నన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేశాడు. ఆడు చేసినంత వరకు నేను ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్ళా. సరే రారా చూసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా ముందుకెళ్ళా. అందుకనే ఇక్కడ ఇంకోటి కూడా ఏమవుతుందంటే, రాజకీయాల్లో కులాల ప్రధాన పాత్ర పోషిస్తాయి. కరెక్ట్. మనం జాగ్రత్తగా మాట్లాడాలి. పొరపాటుగా మాట్లాడామనుకోండి దొరికిపోతాం. అసలు ఏం అనకముందే అబద్ధాలు చెప్పి మనుషుల్ని డిమోరలైజ్ చేసేటువంటి ఈ జనం పొరపాటున ఎక్కడైనా దొరికామంటే ఉతికారేస్తారు. కరెక్టే, అవును. అది పరిస్థితి. కాబట్టి అటువంటి ఛాన్స్ ఇవ్వలేదు మాకేమీ. మమ్మల్ని ఏం చేశారంటే ఇమ్యులేట్ చేస్తూ ఎప్పటికప్పుడు నేను బర్స్ట్ అవుతానేమో, ఎప్పటికమన్నా రియాక్ట్ అవుతానేమోనని నన్ను వేసి చూశారు. నేను రియాక్ట్ అవ్వడం మానేశా. చివరికి మా నాయకుడే రియాక్ట్ అయ్యాడు, ఇది నా బాధ చూసి. ఈ నియోజకవర్గంలో నా బాధను గమనించి మా నాయకుడే రియాక్ట్ అయ్యాడు. దానికి ఆయన రియాక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? సంతోషం. ఇన్నాళ్ళకి నన్ను గుర్తించాడు. ఇప్పుడు మా నాయకుడు నా కష్టాన్ని, నా బాధని గమనించినప్పుడు ఆయన నా వెనకాలండి ఏమి కష్టంలో భాగంలో పంచుకోమని కాదు, ఓకే ఎస్ నువ్వు చెప్పింది నిజమే అంటే చాలు, వాస్తవం అయితే. సార్, మీరు ఇప్పుడు చీరాల ఇన్ఛార్జ్గా ఉన్నారు సార్. ఇంతకు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన, అంటే మీ పార్టీలో గెలిచి వెళ్ళిపోయిన లీడర్కి మీకు ఒక తేడా ఏంటి అని అంటే మీరేం చెప్తారు? నేను సిస్టమ్కి అలవాటుపడి పనిచేసేవాడిని. వాళ్ళ అవకాశాల కోసం, అధికారాల కోసం ఎదురు చూసేవాడు. అలా అనుకుంటే నేను ఏ రోజు ఎమ్మెల్యే, ఏ రోజు మంత్రి అవ్వాలి. నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, కానీ ఆ ఆపర్చునిటీస్ అవి కూడా సఫలీకృతం కాలేదు. ఓకే. ఈరోజు కూడా నేను వచ్చిన రోజున నేను ఈ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటుందని కానీ, ఇంత మార్పు వస్తుందని కూడా నేనేం ఊహించలేదు. నేను బోల్డ్గా మా నాయకుడు చెప్పాడు, ఎస్ వెళ్ళాము, మనం ఏంటో రుజువు చేసుకోవాలి, మనకు ఒక అవకాశం వచ్చింది అనే భావంతో వచ్చాను తప్ప వేరే ఇందులో ఏమి లేదు. ఎందుకంటే ధైర్యం అనేది ఆడ నుంచే రాదు. 30 సంవత్సరాలు వ్యాపారం చేశాం. ఓకే. ఆఫ్టర్ ఆల్ చీరాల ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగిన వాడిని చూసి నేను భయపడతానా? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాంతాల్లో వ్యాపారం చేశాను, ఎన్ని కులాలతో నేను కలిసి పనిచేశాను, ఎన్ని బెదిరింపులు చూసుంటాను, బెజవాళ్ళ లాంటి రౌడీజాలు ఎన్ని చూసుంటాను నేను. ఆ సమయాల్లో మమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భాలు లేవా? ఉన్నాయి, సెటిల్మెంట్ ఉంటాయి. ఓకే. మనం కొన్ని సందర్భాల్లో నష్టమైనా సరే
పరువు ప్రతిష్ట కోసం కాముకున్న రోజులు కూడా ఉంటాయి. కానీ చీరాల్లో అటువంటి పరిస్థితి అయితే రానిలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకి ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి ఆ పరిస్థితుల్లో మనం ముందుకెళ్తున్నాం. సార్ మీ చరిత్ర చెప్పుకుంటూ పోతే చాంతాడని చాలా పెద్ద చరిత్ర. అవును. కాకపోతే మా ప్రేక్షకుల కోసం అంటే ఫస్ట్ టైం ఓటర్స్ సార్. అంటే నేను జర్నలిజంలో ఉన్న నాకు తెలిసి ఉండొచ్చు. లేకుంటే పెద్దలు ఎంతోమంది ఉంటారు ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో. వాళ్ళకి మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఫస్ట్ టైం ఓటర్స్ కోసం నేను అడుగుతున్నాను సార్. మీరు ఎటువంటి నేపథ్యం నుంచి రాజకీయంలోకి రావటం జరిగింది? అమ్మ నాన్నగారు ఏం చేస్తుండేవారు? మీరు ఏం చదువుకున్నారు? నేను బీకామ్ చేశాను. ఓకే. అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యవసాయదారులే. చాలా రిమోట్ ఏరియా నుంచి బయటకు వచ్చి వ్యాపారాలు చేసాం. వ్యాపారాలతో పాటు సైమల్టేనియస్గా రాజకీయాల్లో కూడా ఉన్నాం. సర్పంచ్ దగ్గర నుంచి ఉన్నాను. ఓకే. అంచెలంచెలుగా. సర్పంచ్ దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ద సేమ్ టైం విద్యాలయాలు కూడా నిర్మించాం. ఒక 20 ఏళ్ళగా 3 లైన్లలో మేము కంటిన్యూగా వస్తూనే ఉన్నాం. జనరల్గా ఎప్పుడు కూడా మా జోలికి రాకుండా మేము ఎవరిని పొరపాటున కూడా ఒక మాట అనే మనస్తత్వం మాది కాదు. ఎప్పుడు సైలెంట్గానే కామ్గానే వెళ్ళేవాళ్ళం. అట్లా అని వాడు ప్రవర్తిస్తే అది ఎప్పుడు ఊరుకోలే. ఓకే. నేను ఎప్పుడు ఊరుకోలేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళా. ఎవరి జోలికి మనం వెళ్ళలేదు. మన జోలికి వస్తే కూడా పర్లేదులే అనుకున్న పరిస్థితి అయితే కాదు. ఎందుకంటే నేను పర్లేదు అనుకుంటే నా వెనకాలోడి పరిస్థితి ఏంటి? అంతే కదా. ఇప్పుడు నన్ను నేను కాపాడుకోలేనోడిని నా ప్రజలను నేనేం కాపాడతా? సో ఆ దమ్ము ధైర్యం ఉంది కాబట్టి కష్టకాలంలో ఒక 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 దరిద్రపు టైం ఇది ఈ రాష్ట్రానికి. ఓ పక్క నుంచి 2 సార్లు కోవిడ్ వచ్చింది. ఎక్కడా అభివృద్ధి లేదు. దుర్మార్గుల చేతిలో రాష్ట్రం పెట్టాము. వాళ్ళు ప్రవర్తించే విధానము, వాళ్ళు దోసుకుంటున్నటువంటి విధానం చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఇండస్ట్రియలిస్టులుగా, ఒక విద్యాలయాలు మనం నెలకొల్పిన వాళ్ళుగా, సమాజంలో సేవ చేసేవాళ్ళుగా చాలా ఇబ్బంది మాకు. కానీ దాని అంతా భరించాం. ఎందుకంటే చూద్దాం, మనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేద్దామని ఆగడం జరిగింది. సార్ ఇంకొక విషయం, ఈ ప్రాంతానికి సంబంధించి బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఈసారి ఈ ప్రాంతం బీసీలు ఎటువైపు ఉండబోతున్నారు? ఎందుకంటే టీడీసీలు ఎటువైపు ఉంటారు? బీసీలు ఇవాళ బీసీలు ఇంతవరకు బీసీలే లేడు. బీసీ వాడు ఒకడు వచ్చాడు, వాడు వైపు ఉండక ఇంకెటు ఉంటారు వీళ్ళు? ఇన్ని సంవత్సరాలు కనీసం ఎక్కడో దగ్గర వాడికి మనసులో ఉంటుందిగా, ఇన్నేళ్ళు మనం ఎవడెవడికి సాయం చేసాము, ఈరోజు మన బీసీ వాడు వచ్చాడు, వాడికి మనం ఏదో ఒక సాయం చేయాలా అనే భావం అయితే రాకుండా పోదుగా. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, తెలంగాణలో బీసీ సీఎం అని బీజేపీ అనౌన్స్ చేశారు. బీజేపీకి 8 సీట్లే వచ్చినాయి. అది మైండ్ గేమ్ అండి. ఎందుకనంటే వాడి పార్టీ రాదు, పార్టీ రానప్పుడు మంత్రులు ఇస్తానంటే అవి ఇస్తే మటుకు ఊరికే అట్ట అవుతాయి. ఓకే. అంత ఆషామాషిగా ఒక ముఖ్యమంత్రి అవడానికి దాని ఎంత ప్రణాళిక అవ్వాలి. మరి చూశారు బీసీ ముఖ్యమంత్రులు అయినటువంటి బీహార్ విషయంలో కానీ, మరి ఉత్తరప్రదేశ్ విషయంలో కానీ అంత పెద్ద అబ్సల్యూట్లీ మెజారిటీ వచ్చిన వాళ్ళు ఓడిపోక తప్పలేదుగా. అవును. కాబట్టి ఒకటి, గతంలో కూడా బీసీలను గెలిపించింది ఈ నియోజకవర్గం, గతంలో కూడా బీసీలను గెలిపించింది. ఆ తర్వాత కాలంలో బీసీలకి ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక బీసీకి అవకాశం వచ్చింది. రైట్. అంటే అవకాశం వచ్చినప్పుడు బీసీలు ఆదరించారు ఇక్కడ, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు బీసీలకి ఒక ఛాన్స్ వచ్చింది. సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఐడియాలజికల్గా మాట్లాడుకుంటే 2014-19 టర్మ్కి ముందు, ఎలక్షన్స్కి ముందు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని కారణాల రీత్యా మన 19 ఎలక్షన్స్కి విడిపోయారు. అటు మీరు నష్టపోయారు, వాళ్ళకైతే చావు దెబ్బ తగిలింది జనసేనకి. బీజేపీ అసలు డిపాజిట్లు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ ముగ్గురు కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలా ఉండొచ్చు సిచ్యువేషన్ ఈసారి? మళ్ళీ 14 రిపీట్ అవుద్దా? 14 గెలుపుతో రిపీట్తో పాటు మళ్ళీ ఇంటర్నల్ గొడవలు జనసేనకి, బీజేపీకి మీకు రాబోతున్నాయా? ఎందుకు వస్తాయి? ఇప్పుడు రోజు అదే పని తెలుసు జరిగింది కాబట్టి అడుగుతున్నా. ఎప్పుడో ఒకసారి పొరపాట్లు జరుగుతాయి. అంటే పొరపాట్లు జరిగినంత మాత్రాన అది నా లెవెల్ కాదు, నాకు కూడా ఐడియా లేదు. పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరి చేసుకుంటేదే గొప్పతనం, కానీ రోజు అదే పొరపాటు చేస్తారని ఎందుకు అనుకుంటాం? ఈ నియోజకవర్గంలో మీకు బీసీలు అంటే కాపులు ఎక్కువ, కాపులు కూడా బీసీలోకి. ఓకే. కాపులు కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక బీసీలు చేనేతలు. నేను అంటే అది కాదు సార్, కాపులు కూడా వస్తారు బీసీల్లోకి. కాపులు అంటే ఇక్కడ 2 రకాలు.
తూర్పు కాపులందరూ కాపులు ఉంటారు, బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకా కాపులు అవ్వలేదని అనుకుంటున్నాను నేను. వాళ్ళు కూడా కాపులా కాదనుకుంటున్నాను. అయితే జనసేన కాపులను రిప్రజెంట్ చేస్తుంది సార్. వాళ్ళు మీకు అబ్సల్యూట్ సపోర్ట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారా? 100% ఈ మధ్య ఎందుకు ఇవ్వరు? ఎందుకనంటే మీ ఇద్దరం కలిసి పనిచేయాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు చూసినటువంటి నిరంకుశత పాలన చూసి ఆడి చెప్పు దెబ్బలు తింటూ ఇంకా కలిసి పనిచేయమంటే ఇంకా దీనికి ఏమన్నా అర్థం ఏమైనా ఉందా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క కలిసి ప్రయాణం చేసేవాడు దాంట్లో అనుమానం లేదు. ఇది డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ గ్యారంటీగా పార్టీ అంటే అధికారంలోకి వస్తుంది. రైట్ సార్. ఇంకొకటి చిక్కు ప్రశ్న మీకు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు సార్ కొంతమంది. రేపు గెలిచాక వాళ్ళే అక్కడి నుంచి ఇక్కడికి వస్తా అంటే మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడే ఒప్పుకోవట్లేదు, ఓకే. అప్పుడు దాకా ఎందుకు మీకు? ఇవాళ మటుకు లేరా? ఇవాళకి మటుకు పార్టీకి చాలామంది వస్తామంటున్నారు. ఓకే. కానీ మా నాయకుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు దాకా పార్టీని కనిపెట్టుకున్నాడు పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నారు తప్ప ఎవడు పడితే ఆయన వచ్చి సంకనేసుకుందాం అన్న ఆలోచన అయితే లేదు. అయితే ఆయన లెవెల్లో ఆలోచించిన నన్ను ఒక ఇన్ఛార్జిగా మీరు అడిగారు కాబట్టి నాకున్న ఆలోచన ప్రకారం అయితే రేపు అంత అవసరం ఏమీ కనపడదు. కాకపోతే అట్లా అని వాళ్ళందరినీ అవసరం లేదు పో అనేటువంటి మాట అంటారని అనుకోను. కలిసి పనిచేయడానికి వస్తే పర్వాలేదు. అధికారం ఇవ్వాలి కదా, రేపు వస్తుంది. ఓకే. అధికారం కోసమే వస్తే కష్టం అవుతుంది. అధికారమే కావాలనుకొని నేను ఎమ్మెల్యేనే కావాలి, నేను ఎంపీనే కావాలనుకుంటే కొద్దిగా కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టైట్ సిస్టమ్ అది. అయినా ఆ సిస్టమ్ అవన్నీ కూడా మా నాయకుడు చూసుకునే విషయాలు. మా పరిధిలో ఉన్న ఆలోచన ఏంటంటే అట్లా ఏమి ఒకసారి జరిగింది కాబట్టి మళ్ళీ అదే పని చేస్తాం అనేటువంటి భావం అయితే లేదు. సార్, వెళ్ళిపోయిన నేతకి మీకు ఉన్న డిఫరెన్స్ ఇందాక మీరు చెప్పారు. ఆయన చేయలేని పని నేను వస్తే చేయగలను అని మీరు చెప్పే పని ఒక్కటేదైనా ఉందా సార్? ఒకటా? చాలా ఉన్నాయి. ఎందుకనంటే రేపు నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు చాలామంది బలహీన వర్గాలు ఉన్నారు. అలాగే చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి బలహీన వర్గాలు ఉన్నారు. ఈ చేనేత వృత్తిలో ఉన్నటువంటి బలహీన వర్గాల కోసం మొన్ననే మా నాయకుడు ఇంకొల్లులో నేను టెక్స్టైల్ పార్క్ ఇస్తున్నాను చీరాల్లో అన్నాడు. కరెక్ట్. ఏం కావాలి మాకు అంతకంటే? ఎందుకంటే టెక్స్టైల్ పార్క్ అనే దాన్ని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఇదేదో ప్రజల కోసం ఒక మాట కోసం చెప్పడం కాదు. ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ లాంటి రాష్ట్రాలు కూడా, సూరత్ లాంటి ప్రాంతాలు కానీ అనేక ప్రాంతాలు పెద్ద ఎత్తున ఈ యొక్క అంటే క్లాత్ని తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్గా ఉన్నాయి. చీరాలకి ఏం తక్కువ ఏం లేదు. అసలు హోల్సేల్లో అమ్మేస్తారు అక్కడ. చీరాలు కూడా ఒకప్పుడు మీకు మినీ బాంబే అని పేరుంది. కరెక్ట్. అవును. అది తిరిగి మళ్ళీ పునరావృతం అయితే ఇక్కడ అనేక మంది బలహీన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి అవకాశం వస్తుంది. ఓ పక్క నుంచి ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తే అక్కడ వ్యవసాయదారులు సెటిల్ అయిపోతారు. ఎవరైతే ఇవాళ ఈ యొక్క చేనేత వృత్తి మీద ఉన్నారో వాళ్ళందరినీ కూడా అవకాశం ఉన్నది కనుక చీరాల్లో మనకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక్కసారి చీరాలని ఆ వైపు ప్రయాణం చేయిస్తే, ఎందుకు నిన్న టాటా వాళ్ళు వచ్చి మంగళగిరిలో కొంత వాళ్ళు చూసి వెళ్ళటం అయితే. అవును. అలాగే అదే పరిస్థితి చీరాలు కూడా వస్తుంది. ఓకే. తీసుకురావచ్చు చీరాలకు కూడా. మాకు కూడా ఎక్కడెక్కడ ఛాన్సెస్ ఉన్నాయో చేసాం. ఉదాహరణకు మీకు తెలుసు, మనకి హైదరాబాద్కి ఏమైనా హైటెక్ సిటీ ఏమైనా తెలుసా? లేదు. ఐటీ ఏమైనా పరిచయం అయిందా? మరి ఆ రోజున ఐటీని పరిచయం చేస్తే కదా ఇంత పెద్ద ఎత్తున డెవలప్ అయింది. చీరాల్లో ఒక టెక్స్టైల్ పార్క్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక అధునాతనమైనటువంటి సిస్టమ్ని అంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్స్ లాంటి సెంటర్స్ పెట్టేసి ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళకు కొంత ఆర్థికమైనటువంటి సహకారాన్ని అందించగలిగితే డెఫినెట్గా మేము మిగతా దేశంలో ఉన్న అనేక ప్రాంతాలతో సమానంగా ఈ రాష్ట్రంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గరలో వేవర్స్, ఉదాహరణకి ధర్మవరం కానీ, కంచి కానీ, ఇట్లాగా మంగళగిరి కానీ అనేక ఊర్లు ఉన్నాయి. దాంతో కంటే కూడా ఒక టెక్స్టైల్ పార్క్ వచ్చి అనేక మందికి దాన్ని చేస్తే అభివృద్ధి చెందడంలో చాలా ఈజీ అవుతుంది. దానికి కూడా ప్రణాళికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేయడానికి ఉంది.
సార్ గత కొద్ది నెలల క్రితం వరకు ఒక 3-4 మంత్స్ వెనక్కి వెళ్ళి చూస్తే ఎంటైర్ ఇండియా పాలిటిక్స్ ఒకలాగా ఉంది, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఒకలాగా ఉంది. సెంట్రల్ పార్టీలు రెండు ఇక్కడ అట్లీస్ట్ డిపాజిట్లు కాదని ఆయన పోటీ చేయడం కూడా టైం వేస్ట్ అనుకునే పొజిషన్లో ఉన్నాయి రెండు సెంట్రల్ పార్టీలు. ఇప్పుడు రెండు సెంట్రల్ పార్టీలు కూడా ఇక్కడ యాక్టివేట్ అయినాయి. మిమ్మల్ని ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే ఒకానొక సెంట్రల్ పార్టీ నుంచి సీఎంని ఇచ్చినటువంటి నియోజకవర్గం ఇది. అండ్ షర్మిల గారు కూడా టీడీపీ మీద ఆవిడ కూడా ఏం సైలెంట్గా లేరు, ఆవిడ కూడా టీడీపీ పైన నిప్పులు జరుగుతున్నారు. ఎలా చూడొచ్చు ఈ పరిస్థితి? మీకు ఒకటేనండి, ఒక ప్రపంచంలాగా వచ్చినటువంటి వైసీపీ పతన దశలో ఉంది. అంటే ఒక గ్యాప్ వచ్చిందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే ఎప్పుడైతే వైసీపీ బలహీనపడిందో మేము పికప్ అయ్యాం, వాళ్ళు బలహీనపడ్డారు. కరెక్ట్. బలహీనపడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దాడిని చేయిస్తున్నారు. 10 సంవత్సరాలు మనల్ని విడదీశారన్నటువంటి ఒక భావంతో మనం కాంగ్రెస్ మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు. నిజం, వాస్తవం. సో ఏ కాంగ్రెస్ యొక్క మూలాలు ఉన్నటువంటి వైసీపీ ఉందో అది బలహీనపడింది కాబట్టి ఈరోజు వాళ్ళు రావడం జరిగింది. అంతే కదా, ఎక్కడైతే బలహీనపడ్డప్పుడే కదా వాడి మీద బాణం వేయగలిగింది. అంతే కదా. ఇక బీజేపీ విషయం అంటారా, వాళ్ళేం అబ్సల్యూట్లీ నేను ఏదో చేసేస్తానని వాళ్ళు ఏం అనట్లేదు. అవును, వాస్తవం. పార్టీతో పొత్తుంటే వాళ్ళ మనుగడ అనేది ఉంటుంది. కరెక్ట్. ఇది పరిస్థితి. అయితే సార్ ఇంకొక విషయం, ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఏపీ స్టేట్లో దేవాలయాల మీద అయితే దాడులు జరగలేదు సార్ నేను చూసినంతలో. అయితే మీరు అంతర్వేది తీసుకున్నా, లేకుంటే రామతీర్థం తీసుకున్నా, లేకుంటే కొన్ని రాజమండ్రి కాకినాడ దగ్గర కొన్ని ఆలయాల్లో విగ్రహాల మీద మలాలను పూసినా కూడా ఇట్లాంటి దారుణాలు చూసినప్పుడు సార్ చాలామంది చాలా హర్ట్ అవుతారు సార్. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏపీలో ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే ఆ భావజాలం సీఎంకే ఉంది కనుక. ఓకే. లేదని చెప్పమానండి. ఇప్పుడు మీ మీద నాకు ప్రేమ ఉంది, తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని కౌగిలించుకోవడం వేరు, ఓకే, ప్రేమతో కౌగిలించి రెండింటిని మీరు విజువల్ తీసుకొని తెలిసిపోదు. వాస్తవం. నువ్వు సాంప్రదాయాలను మర్చిపోయి ఎటువంటి హిందూ సాంప్రదాయాలకి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏం చేసావు, అక్కడ చైర్మన్లు, అక్కడ ముఖ్య నాయకులుగా పెట్టావు. అవును. మరి వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? హిందువుల యొక్క మనోభావాలను నువ్వు దెబ్బతీసాగా. లౌకికవాదాన్ని కోరుకున్న మనం భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కులాలకు అతీతంగా అన్ని కులాలు కలిసి ఉన్నటువంటి సెక్యులరిజంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నేను అందుకే అడిగింది, ఇప్పుడు వరకు ఎప్పుడూ లేదు ఇది. మనోభావాన్ని దెబ్బతీసావా లేదా? వాస్తవం. అవకాశం నువ్వు ఇచ్చావు, ఎందుకు నీకు అవసరం ఏముంది? ఇప్పుడు నువ్వు కూడా పోయి మునిగావు, అక్కడ నువ్వు కూడా శారదాపేటాన్ని నమ్ముకున్నావు. అవును. మరి నీకు అది హిందువులకేమో అధికారం కోసమేమో నువ్వు గంగానదిలో మునగొచ్చు, లేదా అన్నీ చేయొచ్చు. కానీ నువ్వు ఇక్కడ పెట్టినటువంటి వాడేమో వాడు ఆ ఆలోచన లేనోడు, ఆ భావజాలం లేనోడిని నువ్వు పెడుతుంటేవి. వాడు ఆలోచన ఎట్లుంటుంది? అవన్నీ అక్కడక్కడ ఈ ఎలిమెంట్స్, రైట్, ఇలాంటి ఎలిమెంట్స్ రావడానికి రీజన్ నువ్వు సరైనటువంటి నాయకుడికి అవకాశం కల్పించలేకపోవడం. అంటే ఆ భావం, ఆ భక్తి ఉన్నటువంటి వాడికి అవకాశం కల్పించాలి. అంటే సమాజంలో ఆ నలుగురు కాదు ఉంది నీ దగ్గర, అందరూ ఉన్నారు నీ చుట్టూ, కేవలం అందరూ ఉన్నారు. కానీ అక్కడ నా ఉద్దేశంలో అయితే రాంగ్ క్యాలిక్యులేషన్ వెళ్ళి కొంతవరకు హిందూ భావం మీద దెబ్బతీశాడు. అసలు నువ్వెవడో హిందువుల దగ్గర డబ్బులు తీసుకొని గుడిలో తీసుకొని ఇంకోటికి డబ్బులు ఇవ్వడం ఏంటి? నీ తప్పు కదా. అసలు వింత ఎక్కడ లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే రాజకీయ నాయకులు నాలాగా స్పష్టంగా మాట్లాడలేరు. ఎందుకంటే మాట్లాడితే ఏ వర్గాలు దూరం అవుతాయో తెలియదు. అందుకని ఎవడికాడు సైలెంట్గా ఉన్నాడు. కానీ ప్రజలకేముంది? అంతే కదా. నాయకుడిగా మాపోటోడు మాట్లాడలేదు అని అంటే నువ్వు దాన్నే ప్రామాణికంగా తీసుకోకూడదు. అనేక మంది యొక్క భావాలు మనసులో నొప్పించావన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. అందుకే చెప్తున్నా, ఏ వర్గాన్ని నువ్వు ఇబ్బంది పెట్టకుండా లేవు అనేది మా అభిప్రాయం. మేమేదో గెస్ చేసి కాదు, ప్రాక్టికల్గా గమనిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల భావాన్ని తెలుసుకుంటున్నాం. అయితే వాళ్ళందరూ తిరుగుబాటు చేయలేదంటే వాడు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉండదు. అడిగి సరే నా కర్మ ఇంతేలే, నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, నాకు ఎందుకు ఈ కర్మ, నేను వాడిని ఎదిరించడం ఎందుకు
ఆడ అఫీషియల్ గోండాలతో నన్ను ఇబ్బంది పెట్టేయడం ఎందుకు? అదే మీరు ప్రోగ్రామ్ చేశారు కదా ఇదేం కర్మ అని. మరే అది జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆ వ్యతిరేక భావజాలం చాలా తక్కువ వచ్చింది పర్సంటేజ్. అంటే ఆయన ఏమనుకుంటాడు, 100% వచ్చింది అనుకుంటాను, 10% కూడా రాలేదంటే మనం చేసిన పని మంచిది అనుకుంటున్నాం. ఇప్పటికే అది రేపు ఓటు బూత్లోకి వెళ్ళి వేసేటప్పుడు మాత్రం ఇవన్నీ వాడికి గుర్తొస్తాయి. అయితే టీడీపీ వారు పోయిన ఎలక్షన్లో సార్ 19లో ఈవీఎం హ్యాక్ అయిందని అన్నారు. ఇప్పుడు రేపు మీరు గెలిస్తే మళ్ళీ హ్యాక్ అయిందని వాళ్ళు అంటే ఒప్పుకుంటారా? ఇక్కడ మనం గెలిచామో వాళ్ళు గెలిచామో ఈవీఎంలు తప్పులు ఉన్నాయా, ఇవన్నీ ఏంటంటే ఒక పొలిటికల్ ప్రెజర్. ఓకే. అంటే వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని చూసినప్పుడు ఇది నిజమేనేమోనని ప్రజలకి ఒక అనుమానం. సపోజ్ రేపు మేము గెలిచినా లేకపోతే ఇంకొకటి మాట్లాడతాడంటే మాట్లాడేదానికి ఏంటంటే ఈవీఎంస్ అనే దాన్ని స్పష్టంగా ప్రజల ముందు చూపించి ఇదిగో ఈ యంత్రం వల్ల ఏ నష్టం జరగట్లేదు, ఇది కరెక్ట్ అని రేపు గవర్నమెంట్లో చూపించగలిగితే, రేపు ఈ ఉన్న గవర్నమెంట్ అయినా ఇంకో గవర్నమెంట్ అయినా దాన్ని పర్ఫెక్ట్గా చూపించి, అంటే ఇక్కడ నుంచి ఈవీఎంస్ ఇంకో దగ్గర పోయి ఇక్కడున్న ఈవీఎంస్కి తాళాలు లేకుండా ఇది తీసుకెళ్ళిపోయి ఇంకొకటి దగ్గర పెట్టి ఇట్లాంటి పనులు చేసినప్పుడు ఎవడైనా అనుమానిస్తాడు కదా. రైట్. అలా కాదు కదా. యాంత్రిక విధానాన్ని అది మనం చెప్పినట్టు చేస్తుంది. అది ఏమవుతుంది, దానికి మనసులే, దానికి ఏముంది, నువ్వు ఏది పెడితే అదే చేస్తుంది. కంప్యూటర్లో ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి కూడా అదే ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ నీకు పవర్ ఉంది కాబట్టి నువ్వు మిగతా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు చూపించకుండా నువ్వు ప్రవర్తించావు కాబట్టి మేము అనుమానించాం. ఓకే సార్, ఇందాక మీరు హిందువుల భావజాలం వాళ్ళ మనోభావాల గురించి చెప్పారు. నాకు అంటే నేను నేషనల్ డెస్క్ ఇన్ఛార్జ్ సార్ మా ఛానల్లో. నేషనల్ డెస్క్ చూసినప్పుడు రామమందిరం మొన్న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు కొన్ని రాష్ట్రాల సీఎంలని పిలిచారు, పిలవలేదు. అంటే వాళ్ళ పనుల రీత్యా చాలామంది సెలబ్రిటీస్ని, పెద్ద పెద్ద నాయకుల్ని, ఎంతోమందిని పిలిచారు. బట్ ఒక ఎక్స్ సీఎం, అది కూడా జైలుకి వెళ్ళొచ్చిన వ్యక్తిని, చంద్రబాబు గారిని ఒక్కరినే పిలిచారు ఈ రాష్ట్రం నుంచి. విజయసాయి రెడ్డి గారిని కానీ, లేకుంటే వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, లేకుంటే ఎవరిని పిలవాల. ఏంటిది అసలు మీకు బీజేపీకి? అది 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 మా లెవెల్ కాదు. అది మా లెవెల్లో మేము మాట్లాడగలిగిన పరిస్థితి కాదు అది. ఓకే. కేవలం ఇవాళ పిలిచారు అంటే ప్రపంచం మొత్తం మా నాయకుడిని విజనరీ లీడర్గా గుర్తిస్తుంది. వాళ్ళకు ఉందా అది? ది వరల్డ్ లెవెల్లో ఒక విజనరీ నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే చంద్రబాబు. వాళ్ళకు ఉందా అది? కనీసం ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మీరు అనుకున్న విజయసాయి రెడ్డో, మీరు అనుకున్న సుబ్బారెడ్డో, మీరు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికో అవగాహన లేదుగా. అవును. పాలన మీద మీకు ఎక్కడ గ్రిప్ వచ్చింది? మీరు ప్రజల్ని భయపెట్టి అదిరించి బెదిరించి రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప ప్రజల్ని స్వేచ్ఛగా ఎక్కడ వదిలిపెట్టారు? మీరు నలుగురిని చంపేశారండి. చంపేస్తే ఏమవుతుంది? మిగతావాడు భయపడతాడు ఆటోమేటిక్గా. ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించావనుకో, మూడోవాడు నాకెందుకురా బాబు అని వెళ్తాడు. నువ్వు నేర్చుకున్నటువంటి టెక్నాలజీ అది. ఇప్పుడు ఎన్నో అంశాలు మీరు చెప్పడం అయితే జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి దారుణాలు కానివ్వండి, లేకపోతే మీరు చేద్దాం అనుకుంటున్నట్టు పనులు కానివ్వండి, లేకుంటే మీ బాస్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఇవన్నీ కాకుండా వినూత్నంగా నేను ఒక్కడిని ఈ పని చేయగలను ఈ నియోజకవర్గానికి అనేవన్నీ ఉన్నాయా మీకు? నేను వాస్తవంగా నిన్న మా బాస్ ఆయన ఇంకులలో అనౌన్స్ చేశాడు, కానీ దానికంటే ముందు ఒక కరపత్రాన్ని తయారు చేసి ఈ ఊళ్ళో నేను కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చాను. ఓకే. ఏంటి సార్ అవి? మొత్తం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి అంతా కూడా మంచినీళ్ళు ఇవ్వడం, అలాగే ఏదైతే మత్స్యకారులు జీవిస్తున్నటువంటి ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా, అంటే వాళ్ళు ఏదైతే మత్స్య సంపదను తీసుకొస్తున్నారో దాన్ని ఆరబెట్టుకోవడానికి ఆ గ్రామాల వైజ్గా కొన్ని ప్లాట్ఫామ్స్ ఇచ్చి, చిన్న షెడ్లు ఇచ్చి చేసే విధానం కానీ, చాలా మంచి విషయం. అలాగే ఇక్కడ రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు మురుగు స్టాగ్నెట్ అయిపోయి దోమల ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ ఒకటి ఉంది. అది కుందేరు అనేటువంటి ఒక ప్లేస్. ఓకే. కుందేరు అనేటువంటి ఒక వాటరు అది స్టాగ్నెట్ అయిపోతుంది, దాన్ని ఫ్లో చేయాలి. సో దాన్ని పెద్ద ఎత్తున రివిటింగ్ చేయడం, లేకపోతే ఒకప్పుడు మనకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఉండేవి, అటువంటి పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లు అప్పిస్తే మరి ఈ అప్పుని ప్లస్ ఇంకో పక్క నుంచి డెవలప్మెంట్ని, ఇంకో పక్కన సంక్షేమ పథకాలని విన్నిటిని నడపాలి. కాబట్టి మా ఆలోచన ప్రకారం అయితే ఖచ్చితంగా డ్రైన్స్ అన్నీ కూడా ముందు
సముద్రం దగ్గరగా ఉన్న ఇక్కడ వాటర్ అయితే ఆగిపోతుంది. ఇక్కడ ప్రధానమైన డ్రైన్స్ 2 ఉన్నాయి. ఒకటి కుందేరు, రెండోది ఊరికి అవతల వైపున దండుపాడు అని. ఈ డ్రైన్స్ని మాత్రం వాటర్ ఎక్కడ ఆగకుండా దాన్ని అధునాతనంగా ఏం చేయాలనేది ఒక ఆలోచన చేయాలి. ఓకే. ఈ టెక్స్టైల్ పార్క్ గురించి మీకు చెప్పాం. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి వేవర్స్ వాళ్ళంతా కూడా ట్రైనింగ్ సెంటర్స్ లాంటివి ఇచ్చి ఎక్కువ మంది దాన్ని వేవర్స్ ఒక్క వీళ్ళే కాదు, అన్ని కులాల వాళ్ళు, ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీలు కూడా కొంతమంది ఆ వృత్తిలోనే ఉన్నారు. ఓకే. ఎస్సీల్లో కూడా ఉన్నారు ఆ పని చేసేవాళ్ళు. ఫస్ట్ టైం వింటున్నాను. ఉన్నారండి. ఓకే. నేను చూశాను కొన్ని ఇళ్ళకి వెళ్తే వాళ్ళు అందులో ఏమవుతుందంటే ఒక్క చీర మనం నెయ్యటం మాత్రం చూస్తున్నాం, కానీ దాని వెనకాల 17-18 యాన్సిలరీ, అంటే మనం ఇండస్ట్రీకి ఎలా అయితే యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయో అలాగా వాళ్ళు పోగులు పడతామని కానీ లేకపోతే రాట్నం చేయడం కానీ కరెక్ట్. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఆ వృత్తుల్లో ఎక్కడో దగ్గర రోజు ఎవడికో గూళ్ళు పడిపోతుంటాయి వాళ్ళు. బయటికి ఎక్కడికో పోయి కూలి చేసుకునే కంటే కూడా వీడు ఈ పని చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే వృత్తి ఏదన్నా కానీ ఇవాళ కొంతమంది ఇవాళ బార్బర్ షాపులు ఉన్నాయి, ఆ కులమే కాదు కదా. కరెక్ట్. అవును. ఇవాళ ఇస్త్రీ షాపులు ఉన్నాయి, ఆ కులమే కాదు కదా. ఇవాళ చెప్పుల షాపులు ఉన్నాయి, ఆ కులాలే కాదు కదా. సో అలాంటి స్థితి అన్ని కులాల వాళ్ళలో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆయా వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మనం ఒక ఇన్ఛార్జిగా, ఒక నాయకుడిగా ఈ ప్రాంత ప్రజల గురించి ఈ యొక్క ఊరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది చేయాలి. లాస్ట్ 14-19లో ఈ ఊరికి తెలుగుదేశం పార్టీలో అప్పుడున్న ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి 700 కోట్లు ఇచ్చారు. కాబట్టి 700 కోట్లు 700 కోట్లు డబ్బులు ఇచ్చారు. ఓకే. అందువల్ల మీకు చీరాల్లో ఉన్న చాలా రోడ్లలో మీకు లేటెస్ట్గా వేసినాయి కాబట్టి ఇప్పుడు అది మనకు కొద్దిగా కనపడుతుంది. ఆ సీసీ రోడ్ అంతేగాని వీళ్ళు ఏమీ చేసింది కాదు. సీసీ రోడ్డు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఒంగోలు నుంచి అక్కడ కత్తిపూడి దాకా 266 కిలోమీటర్లు ఒక నేషనల్ హైవేని ఆ రోజులు అంటే నేషనల్లో సెంట్రల్ ఫండ్స్తో తీసుకొచ్చి చేశారు. అది అందుకే ఒక మెయిన్ రహదారిని చీరాలకు కనెక్ట్ చేశారు. అవును. ఒక మెయిన్ లైను చీరాలకు ఉంది. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలో చీరాలకి బాగానే ఉంది. కానీ ఇక్కడల్లా కావాల్సింది ఏంటంటే ప్రజలు చాలామంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. వాస్తవం. వీళ్ళకి ఏ రకమైన ఉపాధి చేయాలంటే వీళ్ళకి అలవాటు అయింది చేనేత. వీళ్ళకి అలవాటు అయినటువంటి అక్కడ రైతాంగానికి మొత్తానికి కూడా అక్కడ బలహీన వర్గాలే పనిచేస్తుంటాయి. వాళ్ళందరికీ తెలియటం వ్యవసాయం చేసుకోవడం. వీళ్ళకి కొంచెం చేయూతిస్తే, కొద్దిగా సపోర్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళే డెవలప్ అవుతారు. ఈ ఉన్నటువంటి డ్రైన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ మురుగునీరు సదుపాయాలకి వీటికి సంబంధించిన పనులు కానీ చేస్తే చీరాల హ్యాపీ. దీనికంటే ఇంకొక విషయం, గొప్ప విషయం ఉంది. 18 కిలోమీటర్లు చీరాల ప్రాంతంలో బీచ్ రోడ్, అంటే సముద్ర తీర ప్రాంతం ఉంది. ఓకే. 18 కిలోమీటర్లు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇది మొత్తం కూడా చీరాల అంటే ఎందుకని అది చీరంలాగా అంటే పాలులాగా ఉండేటువంటి ప్లేస్ కాబట్టి దానికి చీరాలని వచ్చింది. ఓకే. మొన్న లక్కీగా మేము అనుకున్న విషయంలో మా చంద్రబాబు నాయుడు గారు చీరాల అండ్ బాపట్ల రీచ్ ఏదైతే బీచ్లు ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తానన్నాడు. ఇక్కడ మాకు చాలా ఉపశమనాన్ని కలిగించింది. మేము ఏదైతే అనుకుంటున్నామో అది ఆయన చేయడం అనే దానికి మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకో గోవాని చూడొచ్చు అంటారు చీరాల్లో. డెఫినెట్గా అండి, ఆ అవకాశాలు ఉన్నాయి ఈ ఊర్లో. అయితే ఒక 5 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి దీనికోసం పోరాటం చేస్తే ఒక 10 ఇయర్స్లో చీరాల్లో మనం ఎందుకు కొనుక్కోలేకపోయాం ఒక ఆస్తి, చీరాల్లో మనకి ఇల్లు ఎందుకు లేదు అనే పరిస్థితి అయితే వస్తుంది. రైట్. అయితే సార్ మీరు సర్పంచ్ నుంచి ఈ స్థాయి వరకు వచ్చారు, ఎంపీగా పోటీ చేశారు, చాలా చేశారు. అలానే మీరు ఎన్నో రకాల వ్యాపారాలు చేశారు. ఒక విద్యావేత్తగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక రాజకీయ నేతగా ఎన్నో విషయాలపైన మీకు ఒక దూరదృష్టి కానీ లేకుంటే ఒక ఐడియా కానీ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీకుంది కాబట్టి నేను అడుగుతున్నాను సార్, యాజ్ ఎ యంగ్స్టర్ ఆఫ్ ద స్టేట్గా. సార్ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అసలు తీరుతాయంటారా? ఖచ్చితంగా తీరతాయనే కాదు, అది కాకుండా మేము 6 గ్యారెంటీలు కూడా ఇస్తున్నాం. అంటే మాకు ఎంత ధైర్యం ఉండాలో మీరు ఆలోచించుకోండి. ఓకే. మీరు ఒక అప్పుల గురించి ఆలోచిస్తున్నారు. ఈ అప్పుల్ని ఎలాగా సమతూకం చేయాలి, ఈ యొక్క
ఏ అయితే ఈ సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని మేము 6 భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చాం. అంటే మాకు ఎంత గట్స్ ఉండాలో మీరు ఆలోచించండి. రైట్. అంటే ఒక పక్క నుంచి అప్పుని సరి చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకుంటూ మరో పక్క నుంచి ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యగలం అనేటువంటి ఉద్దేశంతో మా నాయకుడు దాన్ని పూర్తిగా ఆలోచన చేసి మా దగ్గర ఉన్నటువంటి హై లెవెల్ పర్సన్స్ అందరిని కూర్చోబెట్టుకొని మనకు వచ్చే వనరులు ఇవి, మనం ఇది డెవలప్మెంట్ చేస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజధానికి మాకు ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక భారతదేశంలో ఒక అద్భుతమైన రాజధాని కడదామనే నిర్మాణం చేశాడు. అవును. కానీ ఆ దుర్మార్గులు ఏం చేశారో తెలుసా? అక్కడున్న సెంటరింగ్సే కతికిపోయారు. అక్కడ ఉన్నటువంటి కేవలం రోడ్లు ఎత్తే రోడ్ల మీద మట్టి కూడా తవ్వుకి వెళ్ళిపోయారు. 3 యూనివర్సిటీలు భారతదేశంలో ఉన్నటువంటి పేరెన్నిక 3 యూనివర్సిటీలు వస్తే ఆ యూనివర్సిటీలు కూడా వెళ్ళడానికి దారి లేకుండా తవ్వుకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం, వీళ్ళ మదం, అంటే వీళ్ళ యొక్క దుర్మార్గం ఏ స్థితికి వెళ్ళిందో మీరు ఆలోచించండి. కనీసం నువ్వు వేసిన రోడ్లు మట్టి కూడా పట్టుకెళ్తున్నావు. నువ్వు ఒక పక్క నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నావు, మరొక పక్క నుంచి మద్యాన్ని నువ్వే అమ్ముకుంటున్నావు. అలాగా మైనింగ్ మొత్తాన్ని సర్వనాశనం చేసావు. ఎందుకంటే పొద్దున్న లేస్తే డబ్బులు అడగడమే కానీ పని. ఇన్ని చేసి ఈ రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధికి అడ్డుపడి చివరికి రాజధాని పడుకోబెట్టావు. రాజధాని నీకు 30% తప్ప ఏముండింది? అదే రాజధాని ఆ డబ్బులతోనే జనరేట్ అయ్యేది కదా. అవును. అదే 2 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు ముందు పెట్టేవాళ్ళం, లేదా 5,000 కోట్లు అయ్యేది. మిగతా డబ్బు ఆ నుంచి వచ్చేది కదా. కాబట్టి ఒక ముందు చూపుతో మా నాయకుడు విజనరీ లీడర్ అన్న విషయాన్ని గ్రహించాలి. ఎవడికిస్తాడే నీకు పక్కాడు ఊరికే ఒక అగ్రిమెంట్ రాయకుండా పొలం ఇవ్వడం. వాస్తవం. 33,000 ఎకరాలు తీసుకున్నాడంటే అంటే నీ ఉద్దేశం నువ్వేమంటావు? ఆయనే అన్నాడు, చిన్న చిన్న ల్యాండ్ సరిపోదు, మనకి 30,000 ఎకరాలు కావాలి, నేను ఇక్కడే సపోర్ట్ చేస్తున్నాను, చంద్రబాబుకి ఇక్కడ రాజధానిలో ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకున్నాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పాడు. అవును, అసెంబ్లీలో అన్నారు. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మీరు ఈరోజు ప్రజలకి ఇంత కొచ్చు టోపీ పెడితే మీరేమనుకుంటారు? నేను ఏం చెప్పినా జరిగిద్దని మీరు ఎట్లా అనుకుంటారు? సార్, ఇంకొక విషయం, లోకేష్ గారు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొన్ని సభల్లో రెడ్ డైరీ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఎవరి పేరన్నా అందులో రాపిచ్చారా? మా నియోజకవర్గంలో రెడ్ డైరీలో పేరు రాసే పరిస్థితి రాలేదు. ఓకే. ఎందుకనంటే ఇక్కడ ఆఫీసర్లు కూడా కొద్దిగా తెలివిగానే ఉన్నారు. ఓకే. మనకేం పని దాంతో. ఓకే. అంత అగ్రెసివ్గా నాకేం కనపడలేదు. ఏంటంటే వాళ్ళు అలాగే ఉన్నారు, మేము కూడా పరిస్థితులకు అనుకూలంగానే నడిచాం. ఒక మాటలో చెప్పాలంటే ఓకే. వాళ్ళు అలాగే ఉన్నారు, మనం అలాగే ఉన్నాం, జాగ్రత్తగా నడిచారు. కానీ ఇక్కడ కూడా కొంతమంది రెడ్ బుక్లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే ఇసుక దోపిడీని అరికట్టినాడు, ఇష్టానుసారంగా వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడి పక్కాడు ఎవడన్నాడు కూడా గుర్తుపెట్టుకోకుండా యథేచ్ఛితంగా వాడు చెప్పిందే పాట చేసిందే పాట అన్నట్టుగా సహకరించిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు అయితే రాశారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏమిటనేది నెక్స్ట్ ఆలోచించాలి. సార్, టీడీపీకి గిఫ్టులు తీసుకోవటం అలానే రిటర్న్ గిఫ్ట్లు వేయటం కూడా అలవాటే. అక్కడ తెలంగాణలో చూసాం మేము. రేవంత్ రెడ్డి గారు గెలవంగానే ఫర్ ద ఫస్ట్ టైం ఎన్నడూ లేనిది గాంధీ భవన్లో టీడీపీ జెండా ఎగరేశారు. ఈసారి జగన్ గారు మీకు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చారు, మరి మీరు ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఏమంటే రిటర్న్ గిఫ్ట్ అనేది రాసి ఉంటుంది. ఓకే. మనం వెళ్ళినప్పుడు మనం కూడా ఇచ్చి రావాలి ఏదో ఒకటి. రిటర్న్ గిఫ్ట్లు ఎట్లాగ ఉంటాయి. ఓకే. అది పెద్దాళ్ళ స్థాయిలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకం, ఫ్యాక్షనిజం, ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేసి ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ఆయన చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఇదంతా రెడ్ బుక్లో ఆడెక్కుద్ది. ఓకే. రిటర్న్ గిఫ్ట్ కాక ఇంకేం వస్తుంది ఆయనకి? ఓకే. వస్తుందండి. ఆయన కక్ష సాధింపు రాజకీయాలకు వచ్చాడు. రాజకీయాల్లో గెలిచినా ఓడిపోయినా అందరికీ కూడా మీరు సమన్యాయం చేసే ఉద్దేశంతో ఒక ప్రజా పాలకుడుగా నీకు అవకాశం వచ్చింది కాబట్టి
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నీ మనుషులు అనుకొని పనిచేయాలి. అవి వదిలేసావు. సరే, నువ్వు పెట్టకపోతే పెట్టకపో. నువ్వు ఇటువంటి ప్రజల మీద ఇటువంటి భారాన్ని ఏ ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఇవ్వకపోగా, ఏ డెవలప్మెంట్ ఇవ్వకపోగా, నేను బటన్ నొక్కుతున్నా అంటే నువ్వు బటన్ నొక్కే వాళ్ళకి సపోజ్ 50 లక్షల మందికి నువ్వు మొట్టమొదటి బటన్ నొక్కితే ఇవాళ అది 35 లక్షలు 40 లక్షలు కూడా లేరు. కావాలంటే లెక్క వేసుకోండి. మేము 16,000 మందికి పెన్షన్లు ఇస్తే 16 లక్షలకి మేము పెన్షన్లు ఇస్తే ఈరోజు 9 లక్షలకి ఇస్తున్నారు మీరు. ఇంకా దాన్ని కూడా తగ్గించారు. ఎలా తగ్గిస్తున్నారో తెలుసా మీరు? భర్త చనిపోతే భార్యకి పెన్షన్ రాదు. ఒక వితంతు మహిళ పోతే మళ్ళీ నెక్స్ట్ మేమేం చేసేవాళ్ళం, ఇంకొక వితంతు మహిళని ఎతికి వాడికి ఇచ్చేవాళ్ళం, ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం మేము. అంటే సపోజ్ మేము గ్రామాల్లో ఆ రోజున వితంతు మహిళలు ఎంతమంది ఉన్నారో చూసుకుని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. అలాగే ఒంటరి మహిళని మేము గుర్తించేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. మేము 2,000 రూపాయలు చేసే పెన్షన్ని నువ్వు 5 సంవత్సరాలు పెట్టింది 3,000 చేయడానికి. ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు. నేనేం చెప్పినా వింటున్నారు అని ఊకే నువ్వు తీసుకొచ్చేసిన నీ ఎంప్లాయీస్, నీ దగ్గర ఉన్నటువంటి గత్యంతరం లేక వచ్చినటువంటి వాళ్ళు ఎంతోడు ఉంటారు. అవును. ఇవన్నీ కరెక్ట్ కాదనే విషయం మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ప్రజలకైతే పూర్తిగా అర్థమైపోయింది. ఇంకా ఆయన చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, ఆయనకి టైము లేదు. లాస్ట్ టైం ఈ రాష్ట్రం మొత్తం ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించినా కూడా మీ నియోజకవర్గంలో కొంచెం మంచి మెజారిటీ వచ్చింది టీడీపీకి. గెలిచినంత మాత్రాన ఏం పండగ చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు, బట్ మెజారిటీ కొంచెం మంచి మెజారిటీ వచ్చింది. అంటే మా నియోజకవర్గం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల, ఓకే కేవలం కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఆ కారణాల వల్ల అది అందరికీ తెలుసు. ఇక్కడ ఒక నాయకుడిని టార్గెట్ చేయడం లేదా ఇంకో రకంగా దృష్టి పెట్టుకొని అవన్నీ చేయడం వల్ల అబ్సల్యూట్లీ ఆ మెజారిటీ వచ్చింది. రైట్. అయితే ఈసారి మీకెంత మెజారిటీ రాబోతుందని అనుకుంటున్నారు? పోయినసారి వచ్చిన దానికంటే ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాను.